అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఏప్రిల్ 4వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు తేదీ 2025 ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం శుద్ధ సప్తమి తిథి రాత్రి 8:13 వరకు ఉంటుంది. ఆర్ద్రా నక్షత్రం తెల్లవారుజామున 5:20 వరకు ఉంటుంది. వర్జం వచ్చేసి పగలు 2:04 నుండి 3:38 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:26 వరకు ఉంటుంది. మరియు ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి పగలు 12 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 6:24. మరి ఈరోజు శుభ సమయం ఉదయం 8 నుండి 9 వరకు మరియు 11 నుండి 12 వరకు కావున ఈ యొక్క శుభ సమయాలలో ఏ పనైనా కానీ విజయవంతం కాగలదు. శుక్రవారం ఆర్ద్రా నక్షత్రం కావున ఈరోజు దుర్గాదేవికి ఈశ్వరునికి అభిషేక పూజలు కానీ అర్చనలు కానీ చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈరోజు వీరికి రాహుగ్రహముల యొక్క కుజగ్రహముల యొక్క కలయిక వలన శారీరక ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉంటారు. గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు పగలు 1 గంట నుండి గ్రహస్థితి బాగుగా ఉంటుంది మరియు మంచి ఫలితాలు కలగగలవు. అమితమైన జ్వరం, తలనొప్పి, శారీరక నొప్పులు కలిగి అధికమైన మనోవేదన కలిగి ఉంటారు. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఉంటాయి. అయినా కానీ ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉంటారు. గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు పగలు 1 గంట నుండి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఎట్టి పరిస్థితిలో ఉన్నా మంచి ఫలితాలు కలగగలవు. రాహు యొక్క గ్రహ బలం చేత కొద్దిగా సుఖం చేకూరగలదు. దూర బంధువుల కలయిక, మాతృవర్గం వారి చేత పరిచయాలు ఏర్పడుట, దైవ సంబంధమైన కార్యక్రమంలో బిజీగా ఉండుట ఇత్యాది యొక్క మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మీ యొక్క వ్యవహారం లాభసాటిగా ఉంటుంది. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అక్కడ నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు. వ్యవహారం, వ్యాపారం, పత్తి, ముత్యాలు, వస్త్ర వ్యాపారాలు ఇత్యాది యొక్క సంబంధాలకు కారకుడు కాబట్టి ఈరోజు వీరికి బుధ గురుల యొక్క కలయిక వలన మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు. మీరు అనుకున్నటువంటి పని ఈరోజు సాధిస్తారు. అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఈరోజు పూర్తి కాగలవు. వివాహ సంబంధం కుదిరేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉంది. సోదర సోదరీమణులతో కలిసిమెలిసి ఉండుట, బంధువుల వలన లాభం, మిత్రుల కలయిక, వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈరోజు వీరికి బుధ శనుల వలన వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని అనుకూలంగా కాగలదు. మీకు సరిపడా అటువంటి ధనం అనేది లభ్యమవుతుంది. ఈరోజు మీరు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, దగ్గర అప్పు తెచ్చుకోకూడదు. మరియు ఉప్పు, బెల్లం ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి. దానివలన అధికమైనటువంటి ఒక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటూ శుభ బుధగ్రహ విశేషం చేత మంచి ఫలితాలు కలిగి ఉంటారు. మరియు ఈరోజు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా మరి లేకపోవడం వలన ఈరోజు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈరోజు వీరికి ఆగిపోయినటువంటి పనులు భగవత్ సంకల్పం వలన కాగలవు. మీరు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బులో కొద్దిగానైనా వసూలు కాగలదు. ఇదంతా మీకు అనుకూలమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా, ఒక స్త్రీ మధ్యవర్తిత్వంగా వ్యక్తి ద్వారా జరుగుతూ ఉంది. మహాలక్ష్మీదేవి కరుణ వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. క్లిష్టమైనటువంటి యొక్క పనుల యందు సమస్య పరిష్కారం కాగలదు. కొద్దిగా రుణ బాధలు
మిమ్ములను బాధిస్తూ ఉన్నా కానీ శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మరియు మీరు ఉద్యోగంలో పని చేసేవారైతే కనుక అధికారులతో కొద్దిగా అనుకువగా ఉండాలి. తగు జాగ్రత్తగా ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని అవి పూర్తి చేసుకొని శుభ చంద్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి రవి బుధుల యొక్క శుభస్థితి వలన యోగం, ధనయోగం, బంధుయోగం, మిత్రయోగం, గృహయోగం, ఫలయోగం, ఆనందం, సుఖం, సంతోషం, తేజస్సు, వృద్ధి, వ్యవహార లాభం, సుఖమైన భోజనం, ఫైనాన్స్ పరంగా ధనలాభం, కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందంతో ఉంటారు. మరియు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట, ఆభరణాలు కొనుగోలు చేయుట, సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు. మీరు చేస్తున్నటువంటి వ్యవహారంలో అత్యంత లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక సంతోషంతో ఉంటారు. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగంలో వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి పనులు కాగలవు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుని యొక్క కారకత్వం బంధువులు, వ్యవహారం, వ్యవసాయం, వాణిజ్యం, ఫైనాన్సు, ధనం, కుటుంబం ఇత్యాది యొక్క కారకుడు. కావున ఈరోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ కొంత వ్యతిరేకత కలిగి ఉంటుంది. ప్రయాణం చేయుటలో అపశృతులు కలిగి ఉంటాయి. అందువలన ఈరోజు దూరం ప్రయాణం చేయుట అంత మంచిది కాదు. దానివలన ప్రమాదాలు జరిగే గ్రహస్థితి కలదు. ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే కనుక మీ ఇంట్లో దేవుడి దగ్గర 5 జాజికాయలు, 5 లవంగాలు, 5 రూపాయి బిళ్ళలు పెట్టి నమస్కారం చేసుకొని వాటిని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అంతా శుభం జరుగుతుంది. మరియు ఈ యొక్క రాశిలో విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఒక పని మరియు ఉదయం 6 గంటలకి బెల్లం మరియు నల్ల నువ్వులు మరియు మినుములు ఈ యొక్క వస్తువులు తీసుకొని దానం చేయడం వలన అనేక రకమైనటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు. మరియు ఈ వస్తువులు దానం చేయండి. నల్ల ఉప్పు, బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క వ్యవహారం అనేది జరుగుతుంది. మరియు ఈ రాశి వారందరూ శుభ ఫలితాల వలన గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈరోజు వీరికి సువర్ణ లాభం కలగగలదు. పుత్రలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, మీరు చేస్తున్న వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడుపుతారు. ముఖ్యమైన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బయటికి వెళ్ళే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున సాఫీగా మీరు ఆ యొక్క ప్రయాణం అనేది కలుగుతుంది. వృత్తి, వ్యవసాయ, వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క స్థలంలో మీకు అనుకూలమైన గౌరవ మర్యాదలు కలిగి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి. దైవ కార్యములు చేస్తూ శుక్రగ్రహ అనుకూలత వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కావున ఈ యొక్క రోజు విదేశాలలో నివసించే వారికి గ్రహ శుభ ఫలితాల వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి కుజుని యొక్క కారకత్వం ఏమిటంటే ధైర్యం కలిగించేవాడు, భూమి సమస్యలను పరిష్కరించేవాడు, అపాయాలను తొలగించేవాడు మరియు దెబ్బలు తగిలించేవాడు. కావున ఇటువంటివే కాక మరిన్ని కారకత్వాలు కూడా కలిగించేటువంటి వాడు కుజుడు. కుజగ్రహచార స్థితి వలన ఈరోజు వీరికి అధికమైనటువంటి ధన సంపద కలిగి ఉంటుంది. భూమి విషయంలో అనుకూలమైన ఫలితాలు రాగలవు. గృహ సంబంధమైనటువంటి ఒక పరిష్కారం కాగలదు. మీరు చేసేటువంటి వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి. ఉద్యోగంలో అనుకూలత, వివాహ విషయంలో సంబంధాలు కుదిరేటువంటి స్థితి గలదు. పట్టుదల, కృషి వలన అధికమైనటువంటి లాభం చేకూరగలదు. ప్రైవేటు సంస్థలే కానీ, ప్రభుత్వ సంస్థలే కానీ, మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆకస్మికంగా ధనలాభం అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి బుధుని వలన మంచి స్థితి కలిగి ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.
ధనుసు రాశి ఫలితాలు. ఈ రోజు వీరికి గురు శుక్ర గ్రహం యొక్క అనుకూలత వలన గృహంలో కలిగేటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మంచి వాతావరణం నెలకొని ఉంటుంది. ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు ప్రతివారు మిమ్మలను ఆదర్శంగా తీసుకునేటువంటి యొక్క స్థితిలో మీరు ఉంటారు. చిన్న చిన్న వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మిత్రుల కలయిక మరియు బంధువుల యొక్క కలయిక వలన మంచి సహకారం అనేది మీకు లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులు ఈరోజు సాధించుకోగలరు. ఆ ప్రయత్నంగా పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పురోగతికై మీరు అడుగులు వేయవలసి వస్తుంది. వచ్చేటువంటి అవకాశ స్థితి అనేది మీకు కలగగలదు. అధికమైనటువంటి ఆదాయం కలిగి మంచి సుఖంగా ఉండగలరు. మరి కావున విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని బుధుల యొక్క కలయిక వలన సుఖమైన విందు భోజనం ఆరగించగలరు. వ్యాపారంలో అభివృద్ధి కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశం కలదు. ఏదో ఒక సమయంలో మిమ్మలను ధనలక్ష్మి అనేది వరిస్తుంది. అధికమైనటువంటి ఒక ధన రాబడి కలగగలదు. ఎటువంటి స్థితిలో ఉన్నా ఆ యొక్క రంగంలో మీరు మంచి అభివృద్ధి అనేది కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటారు. మరియు అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి చెడు ఫలితాలను కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధశనుల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి వ్యవహారికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నతమైనటువంటి గ్రహచార స్థితిని పొందగలరు. సంఘంలో మంచి స్థానం ఏర్పడగలదు. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది మీరు సాధించగలరు. కొద్దిగా తొందరపాటుతనం చేత మీ యొక్క ఇబ్బందులు అనేటివి ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి అనేది రాగలదు. మిత్రుల వలన కానీ, బంధువుల వలన కానీ మంచి వ్యవహార లాభాలు అనేటివి కలిగి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ అనుకూలంగా ఉంటారు. మరి విదేశాలు వెళ్ళే వారికి, విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మీన రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈరోజు అన్ని శుభ ఫలితాలే కలిగి ఉన్నాయి. ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన ధనలాభం, మిత్రలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉన్నాయి. మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా మంచి విజయం అనేది సాధించగలరు. ఆర్థికమైనటువంటి యొక్క పురోగతిలో మీరు ముందంజగా ఉంటారు. మరియు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్.